నమస్కారం. మన భారతీయ తొలి సంస్కారం నమస్కారం. నమస్కారంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్‌లో. మన జీవన వ్యవహారంలో మనిషిని మనిషిగా గౌరవించడానికి ప్రధానంగా అనుసరించేదే ఈ నమస్కారం. ఎదుటివారిని విష్ చేసేందుకు, గుర్తించేందుకు ఒక మాధ్యమమే ఈ నమస్కారం. పూజనీయులు, గౌరవనీయులు, పెద్దలు, ఉన్నతాధికారులు కనిపించినప్పుడు వారికి భక్తిపూర్వకంగా రెండు చేతులు జోడించి చిరునవ్వుతో తలను వంచేసేదే ఈ నమస్కారం. మనలోని అహంకారాన్ని నశింపజేసి హృదయ సౌశల్యాన్ని పెంపొందింపజేసేదే ఈ నమస్కారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో రకరకాల సంస్కృతులు మనకు కనిపిస్తాయి. వాటిలో ఉన్నతమైన చిహ్నం మన భారతీయ సంస్కారం నమస్కారమే ప్రధానమైనది. మన సంస్కృతిలో భాగమైన ఈ నమస్కారాన్ని ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు అనుసరిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి సమయంలో షేక్ హ్యాండ్స్ బదులుగా ఈ నమస్కారాన్ని పలు దేశాలు అనుసరించాయి. కరోనా మహమ్మారిని దూరం చేసేందుకు భౌతిక దూరం పాటించాల్సి వచ్చినప్పుడు ఈ నమస్కారమే ప్రపంచాన్ని కాపాడింది. నిదురు లేస్తూనే భూమాతకు నమస్కరించాలంటున్నాయి మన శాస్త్రాలు. అలాగే మన తల్లిదండ్రులకు కూడా ముందుగా నమస్కరించాలంటున్నాయి మన శాస్త్రాలు. భగవంతునికి సాష్టాంగ నమస్కారం చేయాలి. పీఠాధిపతులకు కూడా సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇక మన జీవన వ్యవహారాల్లో ఎవరికైనా సరే ముందుగా నమస్కారమే చేయాలి. ఇక శాస్త్రీయంగా చూసినట్లయితే నమస్కార ప్రక్రియలో రెండు చేతులను జోడించి ఇలా హృదయ స్థానంలో ఉంచి నమస్కరిస్తాం. దీని ద్వారా నాడీ వ్యవస్థ ప్రేరేపితమవుతుంది. అంతేకాదు రెండు చేతులను కలపడం ద్వారా హృదయ స్థానంలో అనాహత చక్రం కూడా యాక్టివేట్ అవుతుంది. అనాహత చక్రం యాక్టివేట్ కావడం ద్వారా హృదయ సౌశల్యం పెరుగుతుంది. దాని ద్వారా శాంతి ఉత్పన్నమవుతుంది. రెండు చేతి వేళ్లు కలవడం ద్వారా స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. నమస్కారం ద్వారా వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి చెందదు. ఇది ఒక హైజీనిక్ గ్రీటింగ్. ఏది ఏమైనా భక్తితో చేసే ఈ నమస్కారం అనంతకోటి ఫలితాలనిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు కదా. ఇది నమస్కారంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యాలు. నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా.